ఈ మేరకు ఈ నెల 6 నుంచి తనిఖీలు చేపట్టనుంది. హెల్త్, దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్ తీసుకుంటున్న వారికి పరీక్షలు నిర్వహించనుంది. ఈ మేరకు మెడికల్ టీంలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలను ముమ్మరం చేయనుంది. ఇందుకు గాను జిల్లాల వారీగా మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం పెన్షన్ల అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. అనర్హుల ఏరివేతపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఈ నెల 6 నుంచి తనిఖీలు చేపట్టనుంది. హెల్త్, దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు తీసుకుంటున్న వారికి పరీక్షలు నిర్వహించనుంది. ఈ మేరకు మెడికల్ టీంలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలను ముమ్మరం చేయనుంది. ఇందుకు గాను జిల్లాల వారీగా మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం పెన్షన్ల అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. అనర్హుల ఏరివేతపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఈ నెల 6 నుంచి తనిఖీలు చేపట్టనుంది. హెల్త్, దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్ తీసుకుంటున్న వారికి పరీక్షలు నిర్వహించనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, ఇప్పటికే ఏదైతే ఏపీ ప్రభుత్వం బోగస్ పెన్షన్లు ముఖ్యంగా మెడికల్ కేటగిరీలో బెడ్ రిటర్న్ గా ఉండి 15,000 తీసుకుంటున్నారో, అదేవిధంగా దివ్యాంగుల కోటాలో 6,000 తీసుకుంటున్నారో వీరందరిలో సంబంధించి బోగస్ పెన్షన్లపై ఏరువేతపై చాలా సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి కూడా అధికారులు ఈ ఏరువేత కార్యక్రమానికి రంగంలోకి దిగబోతున్నారు. దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా రెడీ అయింది. మొత్తం ఏదైతే మెడికల్ సంబంధించి బృందాలలో సంబంధించి ఏర్పాటు కనుక చూస్తే కనుక ఇప్పటికే వైద్యశాఖ అధికారులు చెప్తున్న ప్రకారం ఒక్కొక్క బృందంలోనూ ఒక ఆర్థోపెడిషియన్, అదేవిధంగా ఫిజిషియన్, అదేవిధంగా లోకల్ పిహెచ్సి డాక్టర్, ఈ ముగ్గురు కూడా ప్రధానంగా ఉండబోతున్నారు. వీరందరూ కూడా ఏదైతే ఈ బెడ్ రిటర్న్ పెన్షన్లు తీసుకుంటున్నారో 15,000 తీసుకుంటున్నారో వారి ఇళ్ల వద్దకు, అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి కూడా చూస్తే కనుక వారి వద్దకు కూడా వెళ్లి తనిఖీలు చేయబోతున్నారు. అయితే ఇందులో చూస్తే కనుక ముందుగా ఈ నెలాఖరు వరకు కూడా దీన్ని ప్రభుత్వం గడువు ఇచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఒక్కో జిల్లాకు దాదాపు 500 నుంచి 600 వరకు కూడా ఈ బెడ్ రిటర్న్ పెన్షన్స్ ఏదైతే 15,000 రూపాయల పెన్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వీటిలో బోగస్ ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. గత నెలలో సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కూడా ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కావచ్చు, లేదంటే ఇతర కొన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు పూర్తిగా ఇక్కడ బోగస్ పెన్షన్లకు సంబంధించి వాటిపై కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. దానిపై సీఎం చంద్రబాబు కూడా సీరియస్ కావడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఏరివేయాలి. అదేవిధంగా ఈ పెన్షన్స్ ని కూడా ఏదైతే ఇన్ని రోజులుగా ఈ 15,000 రూపాయలు తీసుకుంటున్నారో వారందరి దగ్గర రికవరీ కూడా చేయాలని చెప్పి కూడా సీఎం వ్యాఖ్యానించడం జరిగింది. అది ఇంకా పూర్తిగా అమలు కాదు. ఎందుకంటే ఒకవేళ ఈ బోగస్ పెన్షన్స్ ఏరివేతే కాకుండా ఇప్పటి వరకు వారు తీసుకున్న అమౌంట్ కూడా రికవరీ అనేది కూడా కొంత ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుందని చెప్పి, లబ్ధిదారులు కావచ్చు ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుందని చెప్పి కూడా కూటమి నాయకులు కూడా ఒక అభిప్రాయంగా ఉన్నారు. మొత్తం మీద అయితే అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ సంసిద్ధంగా ఉన్నారు. ఇక్కడ బెడ్ రిటర్న్ పెన్షన్ సంబంధించి వైద్యశాఖ అధికారులు చెప్తున్న ప్రకారం కనీసం 85% పైన ఉంటే, ఏదైతే ఈ సదరంలో సర్టిఫికెట్ పొందినట్టుగా ఉంటే 85% పైన ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా చూస్తే ఏదైతే కాళ్ళు చేతులు ఇబ్బందులు, అదేవిధంగా నడవలేని పరిస్థితులు ఉన్నారో వారందరికీ కూడా 40% పైగా ఈ ఏదైతే అంగవైకల్యం ఉన్నారో అప్పుడే వాళ్ళకి 6,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇందులో ఈ బెడ్ రిటర్న్ సంబంధించి 15,000 రూపాయల పెన్షన్ అనేది కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే
వారికి ఒక అటెండెంట్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. మంచం పైన ఉండి వారి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళకి ఈ 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తే కనుక వారికి తోడుగా ఉండే వారికి కూడా ఈ అమౌంట్ కూడా చాలా ఉపయుక్తంగా అవుతుంది. వారిని కూడా ముఖ్యంగా పేద కుటుంబాల వారు కూడా వారిని మందులకు కావచ్చు లేదంటే ఇతర ఖర్చులు కావచ్చు చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఇప్పటికే హర్షం వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఇందులో బోగస్ లబ్ధిదారులు ఏరివేస్తే ఆ మొత్తాన్ని మరింత మందికి ఇప్పటికే సీఎం చంద్రబాబు గత నెలలో నిర్వహించిన కలెక్టరల్ కాన్ఫరెన్స్ లో ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. తొలిసారిగా అనాథ పిల్లలకు కూడా పెన్షన్స్ ఇవ్వబోతున్నట్టుగా కూడా సీఎం చంద్రబాబు ప్రకటించారు. దానిపై సర్వత్రా కూడా హర్షం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకి ఎలాంటి బోగస్ పెన్షన్లు కట్ చేసి వారికి ఇస్తే కనుక చాలా ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి కూడా ఇప్పటికే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా దీనికి సంబంధించి మొత్తం 6వ తేదీ నుంచి కూడా ఏదైతే ఈ బృందాలు కూడా ఏదైతే క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేస్తాయి దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం కావడం జరిగింది. టీమ్స్ కూడా ఫామ్ చేసుకుంటున్నారు. ఇందులో మనం చెప్పుకున్నట్టుగా ముందుగా ఆర్థోపెడిషియన్ ప్రధానంగా ఉంటారు. ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ఆర్థోపెడిషియన్, అదేవిధంగా ఫిజిషియన్, లోకల్ పిహెచ్సి ఏదైతే ఉందో పిహెచ్సికి సంబంధించిన డాక్టర్, ఈ ముగ్గురు కూడా ప్రధానంగా ఉంటారు. వారితో పాటు స్థానిక వైద్య సిబ్బంది కూడా వెళ్లి ఇంటికి వెళ్లి ఖచ్చితంగా పరిశీలిస్తారు. ఒకవేళ అందుబాటులో లేని సమయంలో మరొకసారి అవకాశం కూడా ఇస్తారు. ఈ నెలాఖరు వరకు కూడా దీన్ని చేసి ఏదైతే అర్హులు ఉన్న వారికి అయిన వారికి అన్యాయం జరగకూడదు. అదేవిధంగా బోగస్ పెన్షన్ తీసుకుంటున్న వారిని ఖచ్చితంగా కట్ చేయాలి, ఆ పెన్షన్ కట్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా అభిప్రాయం కూడా అటు అధికారులకు వచ్చి ప్రభుత్వంలో కూడా ఉంది. దీనికి సంబంధించి చూస్తే కనుక ఈ నెల 6వ తేదీ నుంచి కూడా మొత్తం అధికారులంతా కూడా ఈ పెన్షన్ల ఏరివేతకు రంగంలోకి దిగిపోతున్నారు. సందీప్, ప్రసాద్, అంటే మెడికల్ టెస్ట్లకి అందుబాటులో లేని వారికి మళ్ళీ ఏమైనా అవకాశం ఇచ్చే వెసులుబాటు ఉందా? అదే ఇందులో సదరం సర్టిఫికేట్ సంబంధించి కూడా చూస్తే కనుక కొంత ఏదైతే ఈ విమర్శలు కూడా వస్తున్నాయి, ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీసుకున్న సదరం సర్టిఫికేట్స్ అడ్డగోలుగా కూడా జారీ చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరొకసారి ఖచ్చితంగా అవకాశం ఇస్తానని చెప్పి కూడా ఉంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళు వెళ్లిన సమయంలో ఆ ఇంటికి ముందుగా సమయం తీసుకుని అక్కడ సచివాలయం ద్వారా కావచ్చు లేదంటే ప్రభుత్వ సిబ్బంది ద్వారా వారికి మెడికల్ వైద్య సిబ్బంది వారికి సమాచారం ఇస్తారు. అక్కడ వెళ్లేసరికి అక్కడ ఆ పేషెంట్ ఎవరైతే 15,000 రూపాయలు తీసుకుంటారో, అదేవిధంగా వికలాంగుల కోటాలో 6,000 తీసుకున్నారు. వీరికి సంబంధించి ముఖ్యంగా ముందుగా ఇప్పుడు ప్రస్తుతం బెడ్ రిడెన్ పేషెంట్స్ మీద ఎక్కువగా ప్రభుత్వం ఫోకస్ పెట్టేస్తుంది. ఒక్కొక్క జిల్లాకు సంబంధించి కూడా 600 వరకు కూడా ఉన్నాయి. ఇందులో ఏదైతే చూస్తే కనుక ఏదైతే సమయం ఇచ్చి అదేవిధంగా ఒక్కొక్క బృందానికి కూడా తక్కువ మందికే, అంటే దాదాపు 50 నుంచి 50 మంది వరకు కూడా కేటాయించి వారిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అటు అన్యాయం జరగకుండా అదేవిధంగా బోగస్ గా తీసుకుంటున్న వారిని ఏరివేత దిశగా ఈ కార్యక్రమం కూడా ఉండబోతున్నట్టు కూడా చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే కనుక ఇది ఒక కీలకమైన నిర్ణయమే. ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే చంద్రబాబు కూడా గతంలో కూడా ఇప్పటికే పదే చెప్తున్నారు, తాను 1995 నాటి చంద్రబాబును చూస్తారు. గతంలో అధికారుల విషయంలో కావచ్చు కొన్ని విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరించారు. ఆ రకంగానే కూడా ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఈ బోగస్ పెన్షన్ విషయంలో కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఏదైతే మనం చెప్పుకోవచ్చు. ఇందులో చూస్తే కనుక ఎవరైతే ఈ రికవరీ అనేది ఏం చేస్తారనేది కూడా ప్రభుత్వం ఎలాగా నిర్ణయం తీసుకుంటుందని చూడాల్సి ఉంది. ఖచ్చితంగా బోగస్ పెన్షన్లు ఉంటే కనుక దాదాపు 10 నుంచి 20% వరకు కూడా ఉండే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రాథమికంగా ఒక అంచనా కూడా ఏదైతే అధికారులు రావడం జరిగింది. ఇప్పుడు వాస్తవంగా చూస్తే ఇంకా రాష్ట్రంలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే ఇలాంటి బోగస్ పెన్షన్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా స్వయంగా జిల్లా కలెక్టర్ కూడా నివేదిక ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే వారి నుంచి రికవరీ చేస్తారా లేదనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే రికవరీ చేస్తే కనుక అక్కడ వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే తీసుకున్న డబ్బులు, ప్రభుత్వం నుంచి తీసుకున్న డబ్బులు వెనక్కి చెల్లించడం అనేది అది చాలా కష్టసాధ్యంగానే చెప్పుకోవచ్చు. అలాంటి నిర్ణయం తీసుకుంటుందా లేదంటే బోగస్ పెన్షన్లను కట్ చేసి వారిని పక్కన పెట్టేస్తుందని చెప్పి కూడా చూడాల్సి ఉంది. మొత్తం మీద అయితే ఇటు అర్హులైన వారికి న్యాయం జరిగేలాగా ఈ కార్యక్రమం ఉండాలని చెప్పి కూడా ఇటు లబ్ధిదారులు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.